ఇవి పెద్ద రసాలు. వీటిల్లో నేనేమన్నా 5 కాయలు మామిడికాయలు తీసుకొని కడిగి కట్ చేయడం జరిగింది. కాయలు తీసుకుని కట్ చేసిన తర్వాత ఆ లోపట ఉండే జీడి తీసేసి తర్వాత ఆ పైనుండే పొరంతా కూడా తీసి నీట్గా తుడుచుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇక దీనికి లెక్క కొలత ఎంత అన్నవి ఏది ఆవ పిండి ఇవన్నీ తెలుసుకుందాం. ఇగో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం 5 మామిడికాయలు తీసుకున్నాము. మేమైతే పెద్ద రసాలు తీసుకున్నాం, చిన్న రసం దొరకలేదు కాబట్టి అది నార్మల్ సైజే చూసారు కదా. దాన్ని కట్ చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. 5 కాయల మామిడికాయలకి నేను 1/2 కేజీ అంటే 1 గ్లాస్ ఉప్పు సైంధవ లవణం వాడుతున్నా. ఇదేమో కారం ఆర్గానిక్, ఇది ఇంట్లో తయారు చేసుకున్న కారం. ఆవపిండి చిన్న ఆవాల్ని 1.5 గ్లాసు రెడీ చేసి పెట్టుకున్నాను. 1 గరిటె పసుపు, 1 గరిటెను మెంతులు రెడీ అయ్యాయి. తర్వాత నువ్వుల నూనె, దీనికి నువ్వుల నూనె చాలా శ్రేష్టమైనది, గానుగ నువ్వుల నూనె. ఇది వేస్తేనే మన ఆవకాయ ఎన్ని రోజులున్నా కూడా కమ్మటి వాసన వస్తుందన్నమాట. సో 1 లీటర్ ఆయిల్ తెచ్చి రెడీ చేసుకున్నాం. ఫస్ట్ కలిపేటప్పుడు 1/2 లీటర్ వేస్తా. ఇది ఆవకాయ తయారు చేయడానికి ఫస్ట్ మనం తీసుకున్న కొలతలు. సరే, ఇంకా ఆవకాయ కలిపేద్దామా? ఇప్పుడు ఆవకాయ మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ శుభ్రంగా పసుపుతో వేసుకుందాము. ఫస్ట్ పసుపు వేసాను, తర్వాత మెంతులు కూడా వేసుకున్నాము, తర్వాత కారం వేస్తున్నాను, 1 గ్లాస్ కారం. ఓకే, తర్వాత ఉప్పు వేసాను. ఇప్పుడు ఆవపిండి 1.5 గ్లాసు వేస్తున్నా. మీకు ఆవపిండి ఎక్కువ కావాలి అని అంటే ఇంకొంచెం 1 గరిటె పైన ఆవపిండి కలుపుకోవచ్చు. ఉప్పు కారం అన్నది మనం 3వ రోజు చూసినప్పుడే తెలుస్తుంది, ఎందుకంటే ఫస్ట్ డే అంత క్లియర్గా మనకి అంత టేస్ట్ తెలియదు అనమాట. వీటన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ముందు బాగా కలిపి పూర్వం అయితే ఆవాలు ఎండబెట్టి, ఇప్పుడు నేను కూడా ఆవాలు ఎండబెట్టే పొడి చేశాను. ఇప్పుడు ఇవంతా కూడా ఇంట్లో ఆ కారం అంతా దంచేవాళ్ళు పెద్దవాళ్ళు, దంచి అంతా. ఆవకాయ అంటేనే 1 నెల రోజులు ప్రాసెస్ అండి. పచ్చళ్ళన్నీ కూడా ఎండాకాలంలో ఈ ఆవకాయలు, మాగాయలు ఇవన్నీ కూడా చేస్తాం కదా, భలే సందడిగా ఉంటుంది అప్పట్లో. ఓకే, ఇప్పుడు మామిడికాయలు వేసేస్తూ ఉందాం. వేస్తూ చక్కగా ఒక్కొక్క దాని మీద ఇలాగా కలుపుదాం. ఇది కూడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ప్రతి ముక్కకి అంటేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత చెయ్యి నిమ్మకాయ జ్యూస్తో కానీ మజ్జిగతో కానీ బాగా కడుక్కొని మనం మిగతాది సోప్తో కానీ లేకపోతే హ్యాండ్ వాష్ లిక్విడ్స్తో కానీ కడుక్కున్నాం అంటే కారం అనేది తగ్గిపోతుంది చేతికి. సరేనా? ఇగో ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన కొలతలతోటే మీరు కరెక్ట్గా చేసుకోండి. అది పర్ఫెక్ట్ కొలతలు. మీకు కొంచెం కారం కావాలి అని అంటే ఇంకొంచెం 1 చిన్న సైజు గరిటెతో వేసుకోండి. కాకపోతే ఈ మాత్రం కారం చాలు. మరీ ఎక్కువ కారమైనా ఈ రోజుల్లో ఎక్కువ కారాలు తినకూడదు అంటున్నారుగా, ఉప్పు కారాలు. అది కూడా దృష్టిలో పెట్టుకునే ఈ లెక్కలు చెప్పడం జరిగిందనమాట. సరేనా? ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మనం కొంచెంగా ఒకేసారి ఆయిల్ వేయకూడదు, కొంచెంగా వేసుకుంటూ ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ముక్కకి మనం ఉప్పు కారం ఎలా అంటించామో ఆ విధంగానే ఈ ఆయిల్ కూడా బాగా అంటేటట్టుగా అన్నిటికీ ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకి 3వ రోజున మామిడికాయలో ఉండే జ్యూస్ అంతా కూడా బయటికి వచ్చి చక్కటి ఆవకాయ టేస్ట్ వస్తుంది. ఇలాగా కొంచెం వేసుకుంటూ బాగా కలపాలన్నమాట.
ఈ సైడ్స్ విడిపోయిన పొడి అంతా కూడా సెంటర్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ కలపాలి. మొత్తం ఆయిల్ అంతా కూడా ఒకేసారి వేసి వద్దు, కొంచెం ఒక సగం వేసామంటే తెచ్చుకున్న ఆయిల్ కొలతలో సగం ఏమన్నా మళ్ళీ 3వ రోజు కలిపాలన్నమాట. పైనుంచి కిందకి ఈ ఆవకాయ అంతా కలిపిన తర్వాత అప్పుడు మాత్రమే మిగతా ఆయిల్ వేయాలి. సరేనా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ, గుంటూరు ఆవకాయ రెడీ. మేము ఇదే కొలతలతో ప్రతి సంవత్సరం చేస్తామండి. మా నాన్నమ్మ కాలము ఆ పెద్దవాళ్ళ నుంచి ఇదే కొలతలు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆయిల్, ఆవాలు, దీంట్లో మామిడికాయ, ఈ సెలెక్షనే కరెక్ట్గా ఉండాలన్నమాట. సరేనా? ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు జాడీలో కానీ సీసాలో కానీ మన దగ్గర అయ్యే అందుబాటులో ఏది ఉంటే వాటిల్లో మనం చక్కగా పెట్టుకోవాలి. ఇంకా నేను ఆయిల్ కొంచెం పక్కన అలాగే ఉంచాను, చూస్తున్నారా? కొంత ఆయిల్ని నేను 3వ రోజు కలపడానికి పక్కన అలా ఉంచాను అనమాట. ఎందుకంటే ముక్కలోంచి జ్యూస్ అంతా కూడా బయటికి రావాలి. ముందుగా వేసేసామంటే అది ఆయిల్ ఎక్కువైపోయి ఇంకా అది రాదు, అందుకు. సరేనా? ఇది పర్ఫెక్ట్ కొలతలతో మామిడికాయ ఆవకాయ తయారు చేయడం అన్నమాట. గుంటూరు మామిడి ఆవకాయ. బాగుందా? మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పాలి. ఓకేనా? సరేనా? థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మళ్ళీ నా కామెంట్ రూపంలో ఇవ్వండి, నేను తప్పకుండా జవాబు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఆవకాయలో కారము, ఉప్పు, ఆవపిండి, మళ్ళీ మామిడికాయ అన్నీ కూడా వేడి చేసే వస్తువులే. ఇది ఎండాకాలంలోనే వస్తుంది ఆవకాయ. ఎందుకంటే వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. బయట వాతావరణంకి మన శరీర ఉష్ణోగ్రతకి చాలా తేడా ఉంటుంది. కనుక ఈ వేడిని తట్టుకోవాలంటే లోపల కూడా బాడీ హీట్ని రిసీవ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ కలగాలి. అంటే కొంచెం టెంపరేచర్ పెంచుకోవాలి మనం. దానికని ఈ రావడం కూడా సైంటిఫిక్గా కూడా ఆవకాయ సమ్మర్లో తినడము చాలా బాగుంటుంది. ఇదే ఆవకాయని మీరు వింటర్లో తిన్నారనుకోండి, వేడి చేస్తుంది బాగా. ఇప్పుడైతే అడ్జస్ట్ అవుతుంది. అది ఇందులోని టెక్నిక్. పూర్వము ఏ పని చేసినా కానీ సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. చాలా బాగా కనపడుతుంది. 3వ రోజుకి ఈ కాయలో ఉండేటువంటి జ్యూస్ ఈ ఉప్పు కారంతో కలిసి, ఈ ఉప్పు కారము ఆవ పిండి ఇవన్నీ కూడా ముక్కల్లోకి వెళ్ళి ముక్కల్లో ఉండేది రసం బయటకు వచ్చిన దానివల్ల కొంచెం లూజ్గా తయారవుతుంది. చాలా టేస్టీగా ఆ స్మెల్లే మారిపోతుంది, భలే ఉంటుంది 3వ రోజుకి. సో లెట్ us ఎంజాయ్ దట్ అది ద 3rd డే. థ్యాంక్ యూ. కానీ ఆవకాయ, కొత్త ఆవకాయ పెట్టి ఈరోజే కొంచెం అన్నంలో కూడా వదిలేస్తారు. అదో థ్రిల్ అంతే.